ఏదర్ రింగులు వేవ్స్ వచ్చేస్తాయి. స్టైల్ చేస్తే ఇలా మర్చిపోవడం వచ్చేస్తాయి. అంతే కదా మరి, జిమ్ చేస్తున్నప్పుడు మొహం మీద పడిపోయి చెమట వచ్చేసి యా అందుకే ఇంకా వెళ్ళి మంచిగా డిప్ప కటింగ్ లాంటివి చేయించుకుందాం అని చెప్పి నేను కాల్ చేస్తా మళ్ళీ. బాయ్. ఇప్పుడే రవిగాడితో కాల్ అయింది. నేను ఏ స్టెప్ తీసుకోవాలని అనుకున్నా సరే ఫస్ట్ రవిగాడికి చెప్తాను అనమాట. అలా ఉంటుంది మేజర్లీ హెయిర్ కట్లో. అరే హెయిర్ కట్కి వెళ్తున్నాను, ఎందుకంటే హెయిర్ కట్ విషయంలో మనం చాలా ఇంపల్సివ్గా ఉంటాం. చేయించేసుకుందాంలే అని అనుకుంటాం అనమాట. సో ఓ స్టెప్ బ్యాక్ వేసి మీ ఫ్రెండ్స్నో మీ పేరెంట్స్నో కొంచెం అడిగితే వాళ్ళు రియాలిటీ చెక్ ఇస్తారు. మనోడైతే బస్గట్ అంటాడు. బట్ ఆఫ్ కోర్స్ మనం చెయ్యం. నేను చాలామంది ఫీల్ అవుతారు కూడా, నేను చాలా ఫీల్ అయిపోతాను. సో వీఆర్ గోయింగ్ టు మీట్ భార్గవ్. మీకు తెలిసింది అయితే నా మైండ్లో ఒక హెయిర్ స్టైల్ ఉంది. ఆ హెయిర్ స్టైల్ ఏంటో ఎక్కడ రివీల్ చేస్తా అంటే భార్గవ్ని మీట్ అయిన తర్వాత రివీల్ చేస్తా. బికాజ్ భార్గవ్ అది అయితే నేను చెప్తేనే నేను సాటిస్ఫైయింగ్గా ఫీల్ అవుతాను. అందుకే ప్రియోర్ కమిట్మెంట్స్ ఏం అవ్వట్లేదు. మధ్యలో చిన్న బ్రేక్. మాన్స్టర్ తాగాలనిపించింది, కార్ ఇటు పార్క్ చేసి ఇదే తాగుతాం. 24/7 ఉందన్నమాట. 24/7లో మాన్స్టర్ ఇంపోర్టెడ్ మాన్స్టర్స్ ఉంటాయి. మనకి ఇంపోర్టెడ్ ఎక్కుతాయి అక్కడ, ప్రతి దగ్గర దొరికేది అక్కడ. మాన్స్టర్ లేదంట. ఏమున్నాయి ఎనర్జీ డ్రింక్స్. రెడ్ బుల్ నో షుగర్ ఉందా? రెడ్ బుల్ రెడ్ బుల్ షుగర్ ఫ్రీ. కొన్నిసార్లు అడ్జస్ట్ అవ్వాలి. దీన్ని బట్టి మీకేం అర్థం అవ్వాలి, మనకు అన్నీ కావాలి కానీ లైఫ్ ఏది ఇస్తే అదే తీసుకోవాలి. లాస్ట్ లాస్ట్ టైం మనం వేరే దగ్గరికి వెళ్ళాం, అక్కడ అడ్రస్ మార్చాడు అనమాట. మళ్ళీ హీస్ బ్యాక్ టు ద సేమ్ అడ్రస్, మాదాపూర్. బై ద వే ఎలా ఉన్నాయి షేడ్స్ కొత్తవి, కాంప్లిమెంటరీ షేడ్స్ వోగ్ అనే బ్రాండ్ నుంచి. చాలా రివ్యూ యూనిట్స్ వస్తాయి అనమాట ఇంటికి. అందులో నాకు నచ్చినవే నేను రివ్యూ చేస్తాను. అండ్ దీస్ ఆర్ వన్ ఆఫ్ దోస్. లెన్స్ కార్ట్ నుంచి కాదు, చూడండి కొంచెం డీటెయిల్డ్ చూపిస్తాను. ఎస్, మినీ డీటెయిల్స్ చాలా బాగుంది. వోగ్ అనే బ్రాండ్ నుంచి. నైస్ కదా. ఇలా నేను ఈ వ్లాగ్లో ఇంక్లూడ్ చేస్తాను. సో కొన్నిసార్లు నచ్చితే వాళ్ళు పే చేసినా పే చేయకపోయినా I'll include those, just like this. నచ్చాయి నేను చెప్పాను మాటల్లోనే. మన భార్గవ్ బ్రో, ఏంటి విషయాలు భార్గవ్? నువ్వు షేడ్స్ పెట్టావు, నేను షేడ్స్ పెట్టాను. నువ్వేంటి అటు ఇటు తిరుగుతున్నావు? లెన్స్ కార్ట్ నుంచా? ఎనీవేస్ ఈరోజు మనం ఒక ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నాం. చాలా రోజులకి ఒక ఎక్స్పెరిమెంట్ మనం చేయబోతున్నాం. హెయిర్ని షార్ట్ చేసి ఒక రిఫరెన్స్ చెప్పేద్దామా? మీ ముందు చెప్పేస్తాం, వాళ్ళు కమిట్మెంట్ అవ్వలేదు. గేమ్ చేంజర్ మూవీలో రామ్ చరణ్ హెయిర్ స్టైల్ అనుకుంటున్నాను. చూసా హెయిర్ స్టైల్? ఈ సైడ్స్ అన్ని కూడా కంప్లీట్ ట్రిమ్ చేసి, అలాగని చెప్పి కంప్లీట్ ట్రిమ్ కదా, ఇక్కడ కొంచెం వాల్యూమ్ ఉంది. ఇక్కడ ఫేడ్ వచ్చి, ఇక్కడ వెనకాల టేపర్ వచ్చి, మధ్యలో కొంచెం వాల్యూమ్. అది కూడా కొంచెం వాల్యూమ్ తో స్పైక్స్ లో కూడా వచ్చినాయి. అవునా? ఎస్ ఎగ్జాక్ట్లీ. వాళ్ళకి చూపిస్తాను నాకు ఒకసారి. జస్ట్ లైక్ దిస్ హెయిర్ స్టైల్. ఇదే అనుకుంటున్నాను నేను కూడా. అవుతుందా? చేయొచ్చా? ఎందుకంటే లాంగ్ హెయిర్ లో ఎన్ని ఎక్స్పెరిమెంట్ ఏం చేయొచ్చు, పెరిగిపోద్ది. కానీ షార్ట్ హెయిర్ అనుకో, దాని తర్వాత వెయిట్ చేయాలన్నమాట పెరిగినంత వరకు. ఓకే డన్. కానీ చదువు. సో నెక్స్ట్ డ్రాప్ ఆల్రెడీ డిజైన్స్ అవి ఫైనల్ అయ్యాయి. బట్ స్టిల్ యానివర్సరీకి అయితే మాత్రం ఇవన్నమాట. ఎప్పటి నుంచో ప్రమోట్ చేస్తున్నా కానీ మన వాళ్ళు తీసుకుంటున్నారు వీటిని. దట్ ఈస్ ద లవ్ ద షో. అండ్ కమింగ్ బ్యాక్ టు ద హెయిర్ స్టైల్. ఏదో అడుగుతుంది ఇందాకలా. నేను దువ్వేది ఇటువైపే, లెఫ్ట్ టు రైట్ దువ్వుతాను అనమాట. సో నిన్నే హెడ్ బాత్ కూడా చేశా. అందుకు కొంచెం మెయిన్ ఏంటంటే ఎక్కువ లెంత్ పెంచడం వల్ల ఈదర్ రింగులు వచ్చేస్తాయి. నా హెయిర్ చెప్తున్నాను, ఈదర్ రింగులు వేవ్స్ వచ్చేస్తాయి. స్టైల్ చేస్తే ఇలా మర్చిపోవడం వచ్చేస్తాయి. ఈ రెండు వెయిట్ ఎక్కువ ఉంటుంది కదా, ఆటోమేటిక్గా వెయిట్ ఎక్కువ వల్ల ఇలా మర్చిపోవడం వచ్చేస్తుంది అనమాట పక్క నుంచి. నిన్నైతే యానివర్సరీ అప్పుడు కదా, ఇలా ఇన్షర్ట్ ఒకటి వేసాను. ఎలా అనుకుంటే ఇన్షర్ట్ బయటకు వచ్చేస్తుంది. నేను నరకం చూసాను. అప్పుడే మెసేజ్ చేశాను, బాగా హెయిర్ స్టైల్ మనం హెయిర్ కట్కి వచ్చేసేయాలని చెప్పి. రింగులు ఉన్నప్పుడు ఇంకా బాగుంటుంది, వాల్యూమ్ ఉంటుంది. లెంత్ ఉంచుతాము, దాంతోపాటు ఏదైతే వెయిట్ ఉందో దాన్ని రిమూవ్ చేద్దాం. థిక్నెస్ తగ్గిద్దాం. తగ్గిస్తే నీకు ఉంటుంది, అది స్టాండ్ ఉంటుంది. ఓకే. ఈ పార్ట్ వరకు ఫేర్ వస్తుంది, ఓవరాల్గా కొంచెం తగ్గుకుంటా.
ఓకే. సో మేజర్లీ ఆ హెయిర్ స్టైల్ నేను గమనించింది ఏంటంటే ఇక్కడ ఈ సైడ్ బర్న్స్ దాకా మనకి ఫేడ్ వస్తుంది అనమాట. వెనకతలు సేమ్ అది గ్రాడ్యువల్ గా వెళ్తుంది, బ్లెండ్ అవుతుంది వెనకతల దాకా. అండ్ పైన కూడా వాల్యూమ్ తగ్గుతుంది, మేజర్లీ వెయిట్ తగ్గుతుంది. బట్ పై కొంచెం మనం కూడా స్పెక్స్ తీసి చాలా రోజులు అయింది, ఇప్పుడు ఇంటర్లో చేసాం చేద్దాం. జనవరిలో చేయించాం లాస్ట్ హెయిర్ కట్, మెయిన్ హెయిర్ కట్. మధ్యలో మెయింటెనెన్స్ కట్ అవుట్ అయింది కానీ దట్ డజంట్ కౌంట్. ఓకే, కట్ అవుతుంది కదా. ఈ ఫేడ్ అంటున్నావు కదా నువ్వు, చూడమని కొంచెం చేసినా పర్లేదు. ఇయర్ పైన మాత్రం ఇట్ హ్యాస్ టు అలాగా బ్రేస్ అయితే లైన్ లేకుండా కావాలి. మనకి టాప్ ఉంది కవర్ చేయాల్సింది, ప్రస్తుతానికి ఓన్లీ సైడ్స్ అయినా అనమాట. మీరు చూస్తున్నారు కదా, ఇదే ఈ కైండ్ ఆఫ్ స్టైల్ కొంచెం వాల్యూమ్లెస్ వస్తుంది. హెయిర్ కట్ చేస్తున్నప్పుడు అలాగే రిఫరెన్స్ని మీతోనే పెట్టుకోండి, ఎందుకంటే మీ సలూన్గా ఎక్కడ ఏ పొరపాటు చేస్తాడో ఎవరికి చెప్పలేం. భార్గవ్ అంటే ఓకే, బట్ బయట మనం భార్గవ్ ఎప్పుడైనా ఇట్లా మిస్టేక్స్ చేసా, ఒక రిఫరెన్స్ ఫోటో ఇస్తే యాజ్ ఇట్ ఈస్ స్టార్టింగ్లో ఎక్స్పర్టీస్ కానీ మన వాళ్ళు నేనే సజెస్ట్ చేస్తానంటే మాత్రం వెళ్తున్నప్పుడు కరెక్ట్గా సైడ్స్ డిఫరెంట్ యాంగిల్స్ ఉంటే మాత్రం ఆ ఫోటో ఇంకా మంచిది. 360 degrees యా, అది చూపిస్తూ ఆయన కూడా చూస్తుంటాం మధ్యలో. ఇట్స్ హెల్ప్ఫుల్ ఫర్ బోత్. ఓకే, హెయిర్ కట్ అయితే అయింది, స్టైలింగ్ ఇప్పుడు అవుతుంది. బట్ ఫస్ట్ హెయిర్ వాష్ అయిన తర్వాత ఇది స్టైల్ చూద్దాం. రామచరణ్ హెయిర్ స్టైల్ మనకి బాగుంటుందో బాగోదా అని చెప్పి. ఓకే, సూపర్ నైస్. మరి అంత రామ్ చరణ్లా కాకపోయినా సరే ఏదో కొంచెం మాదిరిగా మంచిగా వచ్చింది. భార్గవ్ ఇట్ ఈస్ 100%. ఇప్పుడు ఇందాకలా ఎస్పెషల్లీ హెయిర్ స్టైల్ పుల్ ఆఫ్ చేయడానికి కొంచెం కర్వ్స్ కావాల్సి వచ్చింది, అందుకు కొంచెం కర్వ్స్ యాడ్ చేసాం అనమాట విత్ స్ట్రైట్నర్, టెక్స్చర్ రావడానికి. లేకపోతే జస్ట్ ఫ్లాట్ ఉంటుంది అనమాట. మీరు ఈ మధ్యలో ఈ కైండ్ ఆఫ్ టెక్స్చర్ చూస్తున్నారు కదా, విడిదీసి డివైడెడ్ అయినట్టు, కొంచెం అది రావాలంటే స్ట్రైట్నర్ యూస్ చేయాల్సి వచ్చింది విత్ సమ్ ప్రోడక్ట్. అండ్ దీని తర్వాత వెన్ ఇట్ కమ్స్ టు బియర్డ్ కూడా సేమ్ ఇదే లెవెల్లో అలా ఫేడ్ అవ్వాలి బియర్డ్ అనేది. కానీ బియర్డ్ మెయింటెనెన్స్ చాలా కొంచెం ఎక్కువ అవుతుంది అనమాట. బట్ సీరమ్స్ ఆయిల్స్ ఇవన్నీ వెరీ నైస్ చెప్పాలంటే. ఆ రిజల్ట్స్ కూడా కనిపించాను నాకు బియర్డ్లో. బట్ ఈ కైండ్ ఆఫ్ ఈ షేడ్కి ఇది ట్రిమ్ చేస్తే ఇంకా ఫేస్ కొంచెం స్లిమ్గా కనిపిస్తుంది. చెప్పాలంటే నాకు బియర్డ్ ఇంకా పెంచాలి ఉంది కానీ అది అడివియర్డ్లా కనిపిస్తుంది అని చెప్పి అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు. మరి అంత ఇది ఇక్కడ దాకా నాకైతే అంత గ్రోత్ కూడా ఉండదు టు బి ఆనెస్ట్ గట్టిగా మాట్లాడితే. సో ఉన్నదాన్ని ఒక స్టబుల్ మెయింటైన్ చేసినట్టు చేద్దాం. ఓకే, సో ప్రస్తుతానికి అయితే ఈ హెయిర్ స్టైల్ అఫ్ కోర్స్ అందరికీ తెలుసు, ఇంటికి వెళ్ళినంత వరకు ఉంటుంది. దాని తర్వాత దీని తర్వాత జిమ్ కూడా వెళ్ళాలి బ్రో.
ఎలా అవుతుంది నాకు అర్థం కావట్లేదు. స్టైలింగ్ ఓన్లీ స్టైలింగ్ ఈజ్ ఇంపార్టెంట్. సెలబ్రిటీ కూడా ఫర్ ఎస్పెషల్లీ ఫంక్షన్స్కి వెళ్తున్నప్పుడు స్టైలింగ్ చేయించుకొని మరి వెళ్తారు. చెప్పాలంటే మా అమ్మాయిలుగా అనుకుంటారు కానీ ఈ మధ్యన యాక్టర్స్ కూడా చేస్తున్నారు ఇదైతే. సో బయటికి తెలియదు, కాకపోతే స్టైలింగ్ చేసుకోవాలి, కంపల్సరీ చేస్తేనే ఉండదు. యా, సో కొంచెం బియర్డ్ స్టైల్ చేయించేసి లెట్స్ హ్యావ్ దట్ ఫైనల్ లుక్. సో అలా అయింది హెయిర్ స్టైల్. సో రామ్ చరణ్తో కంపారిజన్ లేదు కానీ నాకు ఎందుకు ఆ హెయిర్ స్టైల్ నా మైండ్లో ఉండిపోయింది, ట్రై చేద్దాం అనుకున్నాను. అండ్ వీ హ్యావ్ ద వాల్యుబుల్ ఎసెట్ ఇయర్ కాబట్టి ట్రై చేశాను అనమాట. ద థింగ్ ఈజ్ ఇప్పటి వరకు మీరు ఈ హెయిర్ స్టైల్ నేను ట్రై చేయడం చూసి ఉండకపోవచ్చు, చాలా కలర్లు వేసాను, చాలా చేశాను, కానీ చాలా అబౌట్ ఎక్స్పెరిమెంటింగ్. నేను ఇది కొంచెం ఎక్స్పెరిమెంట్ అనే అంటాను, ఎందుకంటే డబుల్ షేడ్ ఎప్పుడు చేయించలేదు కదా. విజయ్ చేసాము, రామ్ చరణ్ చేసాము, మళ్ళీ ఇంకో రామ్ చరణ్, ఇది డిఫరెంట్ అనమాట. బట్ ఈ కైండ్ ఆఫ్ ముందు ఇలా ఉంచి చిన్న ములెట్ కైండ్ ఆఫ్ ఇది కూడా వచ్చింది బ్యాక్ సైడ్ చిన్న పైకి లాగా అంతే రైట్. ఈ హైలైట్ ఏదైతే ఉందో దట్ ఈస్ ద మెయిన్ థింగ్. ఆ టెక్స్చర్ ఏదైతే ఉందో చాలా నచ్చింది నాకైతే. సో అఫ్ కోర్స్ ఇంటికి వెళ్ళిన తర్వాత అయిపోద్ది. బట్ వాట్ ఐ వాంటెడ్ టు సే ఇస్ ఎక్స్పెరిమెంట్ చేయండి. సమ్మర్లో ఇఫ్ యూ వాంటెడ్ టు కట్ యువర్ హెయిర్ దిస్ ఇస్ ద బెస్ట్ టైం. వింటర్లో కట్ చేయాలనిపించదు, చాలా మంది పెంచాలనిపిస్తుంది. సో సేమ్ గోస్ టు బాడీ బిల్డింగ్. సమ్మర్లో చాలా మంది బల్క్ అవుతారు, వింటర్లో కట్ చేస్తారు. సారీ, వింటర్లో బల్క్ అవుతారు, సమ్మర్లో కట్ చేస్తారు అనమాట. సేమ్ లైక్ దిస్. ఓకే, అది సేమ్ అప్లైస్ టు యువర్ హెయిర్. అండ్ మేబీ సూట్ అయిందని నేను అనుకుంటున్నా. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. రామ్ చరణ్తో మనకు కంపారిజన్ లేదు కానీ బాగుందా బాగాలేదా, ఇన్స్పిరేషన్ అనొచ్చు. యాజ్ ఇట్ ఈస్ ఎవరికి రాదు, బికాస్ హెయిర్ టైప్స్, ఫేస్ షేప్స్ డిఫరెంట్ కాబట్టి కింద కామెంట్ చేయండి. అండ్ ఆల్సో మన భార్గవ్ ఫోన్ నెంబర్, IG, Instagram అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి, కావాలంటే కన్సల్ట్ అవ్వచ్చు. అండ్ లైక్ చేయండి, కమెంట్ చేయండి వాట్ ఆర్ యువర్ థాట్స్. అండ్ మీకు తెలుసు మన హెయిర్ స్టైల్ బ్లాగ్స్ ప్రతిసారి వస్తాయి హెయిర్ కట్కి వెళ్ళినప్పుడు, బికాస్ చాలామంది హెయిర్ స్టైల్ అంటే హెయిర్ కట్కి వెళ్ళే ముందు ఒక భయంతో వస్తారు. తెలిసి నీ దగ్గరికి వచ్చినప్పుడు నేను భయంతో వస్తాను గట్టిగా మాట్లాడితే, కానీ దాని తర్వాత ఒక సిస్టమాటిక్ ప్లాన్, ఇది ఫోటో, ఇది రిఫరెన్స్ అని అనుకుంటే ఈజీ అయిపోద్ది అక్కడ ఎవరికైనా సరే. బట్ ఇట్ ఆల్సో డిపెండ్స్ ఆన్ ద బార్బర్ అనమాట. బట్ ఆ భయం కొంచెం విడిచి ఎక్స్పెరిమెంట్ చేయాలనే మా ఇద్దరి మెసేజ్ అనమాట లాస్ట్. సో ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అయిపోయిన ద రేట్ ఆఫ్ ద ఫ్యాషన్ వర్డ్స్ అఫీషియల్. అండ్ మన ఫ్యాషన్ వర్డ్స్ కి ఇప్పుడే యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. ఐ విల్ సీ యూ గైస్ in the next one.